ఓష్ని ఇదెక్కడి పరిశాను రాయితోని కొడితేనే ఏడికాడికి ఇచ్చుకపోతున్నది కదా. ఆయన సుత్తె పట్టుకొని కొడితే బిల్డింగే కూలుతుంది కావచ్చు. గోడలకు మొలలు అలకా కొట్టేందుకు ఇట్లా సున్నితంగా కట్టించిరో లేకుంటే బలంగా కడితే ఎక్కువ రోజులు ఉంటది అనుకున్నారో కట్టించిన వాళ్ళకే తెరవాలి గాని మరి గీనేనా అంతటా గిట్లనే ఉన్నదా అంటే आप देखिए सब लोगों से ये कितने हाथ का है, एक और दो। अब आप देखिए इससे क्या कंडीशन देखो, ये गया दिख नहीं रहा, ये पूरा घुस गया इसके अंदर ही। अब तो रिपेयर काम नहीं है। इतनी ऊंची बिल्डिंग ये टूट गया, आप अपनी ड्यूटी करेंगे मानता हूँ। अब डीएम को फोन करो, रामनाथ वीडियो बना रहा है, यहाँ के मेडिकल जो टीम है उनको फोन करिए। ఇందు గలదు అందు లేదని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే పర్రెలు గలవు అన్నట్టే ఉన్నది పోండ్రి. అన్న ప్లాన్ ప్రకారమే వచ్చిండు. చిన్న ఇనుప రేకు పట్టుకచ్చుకున్నాడు. పర్రె వాసిన కాడ రేకు పెట్టగానే అల్కగా పోయింది. గాలాడేటట్టు గోడలల్లా గాలి నింపి కట్టినట్టున్నారు. ఇనుప రేకు ఆర్పార్ అల్క వెళ్తున్నది. ఆగ్రాదికు పువ్వు పాటోలు కట్టిన సరోజినీ నాయుడు మెడికల్ కాలేజ్ అటిది. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16 నెలల కింద ఎంతో కష్టపడి కట్టిండ్రట దీన్ని. సర్కారు సేవలను పేద ప్రజలకు అల్కగా అందిద్దామని ముంగట పడ్డారట. ఈ నడమ పర్రెలు కానొస్తున్నాయని పబ్లిక్ లబలబ మొత్తుకోగానే చేతిపాటి జిల్లా అధ్యక్షుడు రామ్నాథ్ అన్న మనసులో పెట్టుకున్నాడు. మరిగా ఎట్లున్నదో చూద్దామని దవాఖానకు వచ్చిండు. పర్రెలు వాసింది చూసి షాక్ అయిండు. గోడలు ఎట్లున్నాయో చూద్దామని బండతోని కొట్టి అయిపద్దిన్నాడు. 100 కోట్లు ఖర్చు చేసి కట్టిన బిల్డింగ్ గింత అధ్వానంగా ఉంటదని అధికార పార్టీల మీద మస్తు గరం అయిండు. యోగీజీ ఏలువాడిలా గింత అవినీతి అనుకుంటా గట్టిగానే అందుకున్నాడు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో ఇడిచి దేశం పబ్లిక్ కంట్ల పడేటట్టు చేసిండు. కట్టినోళ్లకు పర్మిషన్ ఇచ్చినోళ్లకు సిప్పకూడు దినబెడితేనే దేశం మారుతుంది అనుకోబట్టి అలక తక్కువ బిల్డింగ్ ముచ్చటరికైన జనాలు.